68 runs in 20 balls, 340 strike rate. అంటే లిటరల్లీ 3.2 overs లో 68 runs కొట్టాడు. అది కూడా 100% షాట్ కంట్రోల్ తో. ఇది జస్ట్ బ్యాటింగ్ కాదు, ప్రతి బౌలింగ్ అటాక్ కి ఇది ఒక వార్నింగ్. ఆ వార్నింగ్ పేరు అభిషేక్ శర్మ, వరల్డ్ నెంబర్ 1 T20I బ్యాటర్. ఒకటే ఇంటెంట్, వచ్చామా కొట్టామా. ఏదో వీడియో గేమ్ ఆడినట్టు ప్రతి బాల్ ని స్టాండ్స్ లోకి పంపిస్తున్నాడు. 14 balls లో 50 కొట్టి సెకండ్ ఫాస్టెస్ట్ 50 రికార్డ్ ని క్రియేట్ చేశాడు. అతని గేమ్ చూస్తుంటే ఫాస్టెస్ట్ 50 రికార్డ్ ని బ్రేక్ చేయడానికి అతని మెంటరే ఒక మాన్స్టర్ ని క్రియేట్ చేసినట్టుంది. అండ్ ఆ మాన్స్టర్ ఇప్పుడు వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ బ్యాటర్. నిన్న మ్యాచ్ లో 10th over లో అభిషేక్ శర్మ సింగిల్ తీస్తే కామెంటేటర్స్ ఏంటి సింగిల్ తీసాడని షాక్ అయిపోతున్నారు. వాళ్ళ మైండ్ లో అభిషేక్ శర్మ వస్తే అయితే 4 లేదా 6 అని ఫిక్స్ అయిపోయారు. నిజానికి వాళ్ళే కాదు, మనందరం కూడా అదే ఫిక్స్ అయ్యాం. లిటరల్లీ మ్యాచ్ అయ్యాక న్యూజిలాండ్ టీం మెంబర్స్ వచ్చి అభిషేక్ శర్మ బ్యాట్ చెక్ చేస్తున్నారు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేయడం ఇంపాసిబుల్ అని అభిషేక్ శర్మ చెప్పారు. నిజానికి ఆ రికార్డ్ ని టచ్ చేసే దమ్ము ఎవరికైనా ఉంది అంటే అది అభిషేక్ శర్మకి మాత్రమే. మరి మీరేమంటారు? ఆ రికార్డ్ ని బ్రేక్ చేసే టైం వచ్చిందా? కామెంట్ చేసి చెప్పండి.